హలో అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు మనము 16వ జాతీయ ఓటర్ల దినోత్సవము మనం జరుపుకుంటున్నాము. అయితే ఈ 16వ జాతీయ ఓటర్ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి, దేని గురించి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే ప్రాముఖ్యత ఏంటంటే, కొత్త ఓటర్లను ఎన్నిక జాబితాలో చేరుస్తారు. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడ, మగ, ట్రాన్స్జెండర్ ఎవరైనా కానీ 18 సంవత్సరాలు నిండినట్లయితే, వారు భారతీయులైతే ఖచ్చితంగా వారు ఓటుకు అర్హులవుతారు. ఓకేనా? ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే, ఇది 2011 జనవరి 25 నుండి కమిషన్ ఏర్పాటు చేయబడింది. దీనికి గుర్తించడానికి మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ క్రీస్తుశేషులు మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షతన ఇది ఏర్పాటు చేశారు. భారత కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ చట్టం అమలుకు ఆమోదించింది. అప్పటి నుంచి సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోని తెలిపి ఉన్నారు. అయితే 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు ఎన్నికల రికార్డులలో పాల్గొనడానికి తక్కువగా ఆశిస్తుండడం వల్ల వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి 2011 జనవరి 25 నుంచి ప్రతి సంవత్సరం ఓటర్ల దినోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఓటర్ల ప్రతిజ్ఞ నేర్చుకుందాం. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంతత, ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అయితే మనము ప్రజాస్వామ్యానికి ఓటే ముఖ్య పునాది కాబట్టి దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడుతుంది. కాబట్టి డబ్బుకు, మద్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చివేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. అయితే ఇందులో కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా ఓటుకు అర్హుడు. అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారము ఓటు హక్కును కల్పిస్తున్నది. ఓట్లు వేసిన అభ్యర్థులను ఓటర్లు అని పిలుస్తారు. ఓట్ల సేకరణ కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి. అది ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు అని 2 రకాలు ఉన్నాయి. ప్రత్యక్ష ఎన్నికలు వేటి ద్వారా జరుగుతాయి, ఎవరెవరికి జరుగుతాయి అంటే ఎమ్మెల్యేకి, ఎంపీకి అవి ప్రత్యక్ష ఓటర్లుగా ఎన్నికబడతారు. అదేవిధంగా అంటే ప్రత్యక్ష ఎన్నికలు అంటే డైరెక్ట్గా ఓటర్ల ద్వారానే ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. వారిని ఎమ్మెల్యే, ఎంపీ అంటారు. అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పర్సన్ అని అంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. అయితే ఇందులో మళ్ళీ ఎమ్మెల్సీ మరియు ఎంపీ అంటే రాజ్యసభ ఎంపీ అంటారు. ఎమ్మెల్సీ అంటే అది కొన్ని డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికలు ఉన్నాయి, పరోక్షంగా ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఉంటారు, అదే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ కూడా ఉంటారు. అదేవిధంగా రాజ్యసభ కూడా పరోక్ష ఎన్నికలు కూడా ఉంటాయి, ఎమ్మెల్యే ద్వారా ఉంటాయి. తర్వాత కొన్ని 12 రకాల ఆర్ట్స్ వాటి మీద ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నికవుతారు. అది ప్రెసిడెంట్ తరపున కూడా ఎన్నికవుతారు. సో ఇలా చాలా ఉన్నాయి. వాటిని కూలంకుషంగా మళ్ళీ నేర్చుకుందాం. ఓటు హక్కుకు గుర్తింపు కార్డులు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటు గుర్తింపు కార్డు ఖచ్చితంగా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అయినా, పాన్ కార్డు అయినా, తర్వాత ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతివి మనకు అవసరమే. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేసేవారు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ యొక్క
భారతీయ పౌరులై ఉండాలి, 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. అదేవిధంగా ఓటు అనేది దాదాపు పోయిన సంవత్సరం నుంచి 4 సార్లు మనము ఓటుకు అర్హులుగా నియమింపబడతారు. 18 సంవత్సరాలు ఎప్పుడైతే అంటే 1 జనవరికి, అదేవిధంగా 1/4 అంటే ఏప్రిల్, 1 జనవరికి, అదేవిధంగా 1 ఏప్రిల్కి, 1 జూలైకి, 1 అక్టోబర్కి, అంటే 4 సెమిస్టర్లుగా నియమింపబడ్డారు. 17 సంవత్సరాలు నిండిన వారై ఎప్పుడైతే 1 జనవరికి నిండినట్లయితే వారికి ఆ టయానికి 18 సంవత్సరాలు నిండినట్లయితే వారు ఓటుకు అప్పుడు అర్హులవుతారు. కాబట్టి ఆ టయానికి మీరు చెక్ చేసుకొని మీరు ముందుగానే ఓటుకు నమోదు చేసుకోవచ్చు. ఓకేనా? ప్రవాస భారతీయులు ఓట్లు కూడా పెట్టుకోవచ్చు. ఫామ్ 6A అంటే ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐలు నాన్ రెసిడెన్స్ ఇండియన్స్, అంటే వాళ్ళు ఇండియా సిటిజన్సే కానీ వాళ్ళు ఫారెన్లో ఉంటారు. వాళ్ళు కూడా ఓటు ఫామ్ 6A ప్రకారం వాళ్ళు కూడా ఓటుకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కొంతమంది స్టూడెంట్స్ మనతో మాట్లాడుతున్నారు. మేము విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మొట్టమొదటి దేశాలలో 2005లో డబ్బు కమ్ముడు పోయో, మందు కమ్ముడు పోయో, లేదా వాళ్ళు పెట్టే ప్రలోభాలకి మనం వెయ్యో, ఎవరికంటే వాళ్ళకి ఓటు మనం కనుక వేస్తే మన దేశము అనేక దేశాల్లో ఏమైంది పోస్టల్ ఓటింగ్ ఇంకా వెనకబడి మనం ఓటు వేసేటప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఆలోచించుకొని మన దేశాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలోకి నడిపిస్తారో అలాంటి వాళ్ళకే మనం ఓటు వేసి గెలిపించుకొని మన నాయకులుగా ఎన్నుకుంటే అప్పుడు మన దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం ఓటు వేసే ముందు మనం అంతా ఏం చేయాలి? స్వేచ్ఛగా, నీతిగా, న్యాయంగా మన ఓటుని పంపిణీ చేయబడతాయి, వినియోగించుకోవాలి. ఓట్లను తిరిగి పంపుతారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పుడు ఈ పోస్టల్ ఓటర్లను ఓటు ఈ మధ్య ఎవరు వేయడం నోటాకు కానీ మనం దేని ప్రతి ఒక్కదానికి మనం ఇష్టం లేకుండా నోటాకనే ఓటు వేయాలి. ఒక ఓటు వేయకపోతే దానివల్ల ఎంతో నష్టం కలుగుతుంది. మన దేశానికి, మన రాష్ట్రానికి నష్టపడిన మనం వేసే ఓటుతో తెలిసిపోతుంది. మన రాష్ట్రాన్ని మనం దిద్దుకోవాలంటే మనం నిలబెట్టే ముఖ్యమంత్రి కానీ మన ఎమ్మెల్యే కానీ వాళ్ళ దాని అందుకే ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఎన్నికల విధులలో నిర్వహిస్తున్న అధికారులు, మీడియా వ్యక్తులు మొదలైన వారు పోస్టల్ బ్యాలెట్కు అర్హులు అవుతారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష, తేడా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇంటి మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. 2023 ఓటర్ల ప్రతిజ్ఞ. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు
ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఆమేన్.